నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కాఫీ అనేది దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వినియోగిస్తారు. ఉత్తర భారతంలో టీ ఎక్కువ వాడుతుంటారు. ఈ రోజుకి 2 కప్పుల కాఫీ వాడటం ఆరోగ్యకరం. దానివల్ల ఎటువంటి చెడు లేదు. అమెరికా, పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు కాఫీ అంటే దాంట్లో పాలు వేసుకోరు, పంచదార వేసుకోరు. కేవలం కాఫీ డికాషన్ మాత్రమే తాగుతూ ఉంటారు. ఇక కాఫీలో రకరకాల కాఫీలు ఉన్నాయి. మనకు తెలిసింది ఎక్కువగా మనం వాడుతున్నది ఎస్ప్రెసో కాఫీ. ఎస్ప్రెసో కాఫీ అంటే దాంట్లోకి స్టీమ్ పంపించి నురుగు ఉంటుంది. తర్వాత ఇంకోటి కోల్డ్ కాఫీ అని చల్లగా ఉండే కూల్ డ్రింక్ లాగా చల్లగా ఉండే కోల్డ్ కాఫీ ఒకటి ఉంది. తర్వాత మనం కాఫీలో మనం కూడా పాలు పంచదార లేకుండా బ్లాక్ కాఫీ తాగటం మంచిది. అయితే కొంతమంది స్ట్రాంగ్ కాఫీ అని తాగుతారు. ఆ స్ట్రాంగ్ కాఫీ తాగటం మంచిది కాదు. కాఫీలో కొద్దిగా ఒక చిటికెడు పసుపు వేసుకుని తాగితే ఇంకా మంచిది ఆరోగ్యానికి. ఈ కాఫీలో కెఫీన్ అనే పదార్థం ఉంటుంది. కెఫీన్ వల్ల మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది, కీడు జరగదు. దాంట్లో విటమిన్ B2, రైబోఫ్లేవిన్, B3, నియాసిన్ ఉన్నాయి. ఖనిజ లవణాలు పొటాషియము, మెగ్నీషియం ఉన్నాయి. కాఫీ గింజల నుంచి తయారు చేస్తారు. ఈ కాఫీ చెట్లు ఉంటాయి. కాఫీ చెట్లను పెంచి గింజలు ఉండి ఆ గింజలను పొడి చేసి అమ్ముతారు. కాఫీ పొడిలో చింత గింజల నుంచి చికోరీ అంటారు. ఆ చింత గింజల పిక్కల పొడి, ఆ 2 కలిపి మార్కెటింగ్ చేస్తారు. ఈ కాఫీ తాగటం వల్ల మన ఆయుష్ కూడా పెరుగుతుందని కొన్ని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కాఫీ తాగటం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా కీలకమైనది, ముఖ్యమైనది, మనకు ఉపయోగపడేది షుగర్ వ్యాధి, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళకి కాఫీ తాగితే షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజు శాతం స్థిరీకరించబడుతుంది. మనము ఉదయం టిఫిన్తో పాటు 1 కప్పు కాఫీ, సాయంత్రము 3-4 మధ్యలో అల్పాహారంతో పాటు మరో కప్పు కాఫీ తాగొచ్చు. స్ట్రాంగ్ కాఫీ వద్దు. కాఫీలో షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ వేసుకోవద్దు. ఒకవేళ మీకు స్టీవియా దొరికితే స్టీవియా ట్యాబ్లెట్లు వాడండి. స్టీవియా ట్యాబ్లెట్ స్టీవియా మొక్కల నుంచి తయారు చేస్తారు కనుక దాంట్లో రసాయనాలు ఉండవు కనుక అది హానికరము కాదు. పాలు లేకుండా అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది. అందువల్ల షుగరు వ్యాధి ఉన్నవాళ్ళు కాఫీ తాగటం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరం. 2 స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు కాఫీ తాగితే పొట్టలో ఉన్న కొవ్వు, పిరుదల్లో ఉన్న కొవ్వు, తొడల్లో ఉన్న కొవ్వు, శరీరంలో ఉండే కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. తర్వాత బరువు తగ్గటం వల్ల అందంగా కూడా మీరు కనిపిస్తారు. అయితే స్థూలకాయము, భారీకాయము ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేయటము ద్వారా T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి జీవితకాలము థైరాయిడ్ ట్యాబ్లెట్లు ఉదయం పరగడుపున 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల వరకు వాడితే స్థూలకాయము, భారీకాయము ఆటోమేటిక్గా బరువు తగ్గిపోతుంది. కాఫీ వల్ల కొవ్వు కరిగి బరువు కూడా క్రమేణా తగ్గుకుంటూ వస్తుంది. 3 మద్యపానము సేవించటం వల్ల కాలేయము కొవ్వు చేరుతుంది, కాలేయం గట్టిపడుతుంది. తదుపరి కాలేయంపై బుడిపెలు ఏర్పడతాయి. ఆ బుడిపెలు ఏర్పడే ప్రక్రియని సిర్రోసిస్ అంటారు. ఈ సిర్రోసిస్ వ్యాధి రాకుండా కొంతవరకు అడ్డుపడగలిగే గుణం కాఫీకి ఉంది. 4
రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని నియంత్రించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. పెద్ద మెదడుకు రక్తం సరఫరా చేయటానికి మెడ ముందు భాగాన కుడి పక్కన ఒకటి, ఎడం పక్కన ఒకటి కెరోటిడ్ ధమనులు ఉంటాయి. కెరోటిడ్ ధమనులలో కొవ్వు పేరుకుపోయినా, రక్తము గడ్డలు కట్టినా, రక్తనాళాలు కెరోటిడ్ ధమనులు కుచించుకుపోయినా, పెద్ద మెదడుకు రక్త సరఫరా తగ్గటం వల్ల పక్షవాతం వస్తుంది. కాలు చెయ్యి పడిపోవటం, మూతి వంకరపోవటం, మాట పడిపోవటం, కన్ను పైరెప్ప మూయటానికి ప్రయత్నిస్తే కనురెప్ప మూతపడదు, తెల్లగుడ్డు కనపడుతూ ఉంటుంది. 5 కీళ్ళ నొప్పులు. ఈ మధ్యకాలంలో మధ్య వయసు వాళ్ళకే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. మోకాలు లోపలుండే గుజ్జు, ఆ జిగురు తగ్గటం వల్ల, మోకాళ్ళ ఎముకల రాపిడి వల్ల, అరుగుదల వల్ల నొప్పులు వస్తున్నాయి. అలాంటి మోకాళ్ళ నొప్పులు, ఇతర కీళ్ళ నొప్పులు తగ్గటానికి ఎముక నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, వృద్ధాప్యంలో వచ్చే కండరాలు, పిక్కల నొప్పి లాంటివి తగ్గటానికి కాఫీ బాగా ఉపయోగపడుతుంది. 6 శరీరం నుండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి కాలేయము క్యాన్సరు, పెద్ద పేగు క్యాన్సరు, మలాశయం క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది. 7 మెదడు యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి కాఫీ ఇవ్వరు, టీ ఇవ్వరు, పాలు దాగు అంటారు. ఎందుకంటే కాఫీ, టీ చెడ్డ అలవాటుగా భావిస్తారు. సరే, 10th క్లాస్ వరకు మీ సిద్ధాంతం కరెక్టే. ఇంటర్మీడియట్ వచ్చినప్పటి నుంచి కూడా పిల్లలకు కాఫీ, టీ ఇవ్వటం తప్పులేదు. కాఫీలో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది, మెదడు చురుకుగా పనిచేస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇన్ని గుణాలు ఉన్నప్పుడు, మార్కులు, ర్యాంకులు బాగా వస్తున్నప్పుడు తల్లిదండ్రులు కాఫీని ఒక పరిమితంగా 2 కప్పులు కాఫీ తాగడం దురలవాటు కాదు. ఇక వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి, ఆల్జీమర్స్ ఉంది, దాన్ని అరికడుతుంది. అట్లాగే వణుకుడు రోగం, పార్కిన్సన్ అనే వ్యాధి ఉంది, పార్కిన్సన్ రాకుండా చేస్తుంది. పార్కిన్సన్ వచ్చిన వాళ్ళు కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిది. పార్కిన్సన్ని నియంత్రించడానికి కాఫీ ప్రయత్నిస్తుంది. శరీరంలో కాలు బొటన వేలు నొప్పి వచ్చిందంటే, ఒక పక్క కానీ 2 పక్కలు కానీ బొటన వేలు, కాలు బొటన వేలు కీలు దగ్గర నొప్పి వచ్చిందంటే కళ్ళు మూసుకుని రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగి ఉంటుందని వెంటనే యూరిక్ యాసిడ్ రక్త పరీక్ష చేస్తే యూరిక్ యాసిడ్ ఉండవలసిన దానికంటే అధికంగా ఉంటుంది. యూరిక్ యాసిడ్ పెరగటాన్ని వైద్య పరిభాషలో గౌట్ అంటారు, GOUT. ఆ గౌట్ ఉండి యూరిక్ యాసిడ్ పెరిగిన వాళ్ళు కాఫీ తాగటం వల్ల యూరిక్ యాసిడ్ని నియంత్రించి కాలు బొటన వేలు నొప్పి, వాపు, అక్కడ ఎర్రగా అవటం, వాటిని అన్నిటిని కూడా నియంత్రిస్తుంది. 9 మనము తలకాయ నొప్పి వస్తే అమృతాంజనం, జండు బామ్ రాసుకుంటారు. తలకాయ నొప్పి వస్తే ఫ్రెష్గా 1 కప్పు కాఫీ తాగితే 15 నిమిషాల్లో మొత్తం తలకాయ నొప్పి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కాఫీలో ఉండే కెఫీన్, దాని ప్రభావం వల్ల తలనొప్పి పూర్తిగా పోతుంది. తలనొప్పిని నివారిస్తుంది, తలనొప్పిని తగ్గిస్తుంది, చిరాకుని పోగొడుతుంది, మెదడు ఫ్రెష్గా అవుతుంది. అలాగే పార్శ్వపు నొప్పి, మైగ్రేన్ కూడా రాకుండా చేస్తుంది. 10 కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, యాంగ్జైటీ, కోపతాపాలు, చిరాకు, పరాకు, మానసికంగా ఒత్తిడికి గురైన వాళ్ళు కాఫీ తాగితే ఆ మానసిక ప్రశాంతత పొందుతారు. మానసిక వైద్య నిపుణుల దగ్గర చికిత్సలు, ట్యాబ్లెట్ వాడుతున్న వారు కూడా రోజుకు 2 కప్పు కాఫీలు, టీ తాగితే, కొంతమంది కాఫీ అలవాటు ఉండదు, ఉదయం 1 కప్పు కాఫీ, సాయంత్రం టీ తాగండి. లేదు మీ ఇష్టం, 2 కప్పుల టీ కానీ, 2 కప్పుల కాఫీ కానీ, 1 కప్పు కాఫీ, 1 కప్పు టీ, ఏ విధంగా చేసినా 2కు పరిమితమైతే మీకు ఈ కాఫీలో ఉండే కెఫీను, టీలో ఉండే కెఫీన్ వల్ల మేలే జరుగుతుంది కానీ నష్టము జరగదు.
కనుక పరిమితంగా కాఫీ తాగటము శ్రేయస్కరము, శ్రేష్టము, ఆరోగ్యకరము. ముఖ్యంగా డయాబెటిస్, మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఎటువంటి సంకోచము లేకుండా కొద్ది పాలతో పలచగా ఉండే పాలు, షుగర్ లేకుండా, షుగర్ ప్రత్యామ్నాయాలు కొన్ని రసాయనాలతో కూడిన ట్యాబ్లెట్లు ఉంటాయి, వాడితే స్టీవియా ట్యాబ్లెట్లు వాడండి రుచి కోసం. లేదా రసాయనాలతో కూడిన షుగర్ సబ్స్టిట్యూట్ ట్యాబ్లెట్లు, షుగర్ ఫ్రీ అని, శాకరిన్ అని రకరకాలుగా లభిస్తాయి. అవి వాడటము ఆరోగ్యకరము కాదు. కనుక కాఫీ మనకు మేలే చేస్తుంది, కీడు చెయ్యదు.